లూకా సువార్త 23:32 మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబోటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. యేసుతో సిలువ వేయబోటకు మరి ఇద్దరు నడిపించబడినారు, వారు నేరస్తులు. వారి మధ్య యేసు సిలువ మీద వేలాడుచున్నాడు. యేసు దొంగల్లో ఒకనిగా లెక్కించబడినాడు. ఆయన పరలోకము నుండి భూసంబంధమైన ఇంటిలోనికి వచ్చి ఒక స్త్రీ గర్భంలోనికి వచ్చాడు. దేవుడు ఆ విధంగా క్రిందకు వచ్చుట సులభము కాదు. ఒక శిశువుగా బలవంతులైన నరహంతకుల చేత ఆయన తరంబడినాడు. వారి యొద్ద నుండి ఆయన ఐగుప్తుకు పారిపోవలసి వచ్చింది. ఆయన ఎదుగుచూ ఉండగా పాపపు లక్షణములు గల పిల్లలతో తిరుగుచుండవలసి వచ్చింది. 12 సంవత్సరముల ప్రాయమందు దేవాలయంలో ఆత్మీయ విషయాలు చర్చించుండినాడు. ఆయన ఎదుగుచున్నప్పుడు ఆయన యందు విశ్వాసముంచని సహోదరులతో జీవించవలసి వచ్చింది. రాజ్య సంబంధమైన అవసరతలు మొదట పెట్టవలనని ఆయన తన తల్లిదండ్రులకు బోధించవలసి వచ్చింది. తరువాత ఆయన తనను వెంబడించుమని 12 మంది శిష్యులను పిలిచాడు. వారిలో కొంతమంది తీవ్రమైన కోప స్వభావం గలవారు. వారిలో తొందరపడు పేతురు, వేషధారి అయిన ఇస్కరియోతు యూదా, సందేహించు తోమ మొదలైన వారు ఉన్నారు. స్వనీతితో పాపముతో నిండిన పరిసయ్యుల విందులను ఆయన అంగీకరించవలసి వచ్చింది. ఆయన తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ధనాన్ని ప్రేమించుటతో నిండిన జక్కయ్య గృహములో ఆయన ప్రవేశించాడు. ఇప్పుడు ఇరుప్రక్కల ఇద్దరు దొంగలతో ఆయన శిలువ మీద ఉన్నాడు. ఆ విధంగా ఆయన పూర్తిగా పాపులతో ఉండవలసి వచ్చింది. ఆయన ఆ లక్ష్యం కొరకే వచ్చాడు. దిగజారిన మానవ స్వభావం గలవారి యొద్దకు ఆయన వచ్చాడు. ఎంతో సామాన్యమైన ప్రజల మధ్య ఆయన నివసించాడు. దుష్టమైన తలంపులు, ప్రేమహీనత మరియు పరిశుద్ధత కొరకు కోరిక లేకపోవుట మనసులో నరకమును కలిగి ఉండుటయే. నరకపు ఆలోచనలు గల మన మధ్య పరిశుద్ధులు, దూతలు నివసించలేరు. క్రీస్తు ఎంతో తగ్గించుకొని శిలువ మీద పాపులతో సంపూర్ణంగా ఐక్యపరుచుకున్నాడు. నరహంతకుడైన బరబ్బా స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. పాపులు, నేరస్తుల యొక్క సమస్యలను తెలుసుకొనుటకు ఆయన వచ్చాడు. హెబ్రీ పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయముల్లోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. యేసు మన పాపములను తన మీద వేసుకున్నాడు. ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయన సంతోషించాడు. మనిషి యొక్క విషపూరిత స్వభావం అంతటినీ ఆయన తనలో కలుపుకున్నాడు. ఆయన మన మధ్యకు వచ్చి ఒక నేరస్తుని వలె మరణమగునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. దొంగలు యేసును కనిపెట్టుచున్నారు. ఆయన వారిని పశ్చాత్తాపమునకు బలవంతం చేయలేదు. వారిలో ఒకడు రక్షణ పొందాడు, మరి ఒకడు నాశనమయ్యాడు. మన సమ్మతి, కోరిక లేకుండా తన ధన్యకరమైన విమోచనను యేసు మనకు బలవంతంగా ఇవ్వడు. సమాధిలో పాతిపెట్టబడి మరలా చూడలేనంత క్రిందకు వెళ్ళు మానవ పాపపు స్వభావాన్ని యేసు తన మీదకు తీసుకున్నాడు. ఆయన నీ కొరకు, నా కొరకు చనిపోయాడు. యెషయా గ్రంథము 53:12 కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొలసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఆయన అతిక్రమం చేసిన వారిలో లెక్కించబడ్డాడు. మన పాపము మరణమును ఆయనకిచ్చింది. ఆయన మరణించాడు, అయితే మనకు నిరీక్షణ ఉన్నది. మనలను గూర్చి ఆయనకు అంతా తెలియను. ఆయన మనలను రక్షించగలడు.